జనరల్‌గా పబ్లిక్‌కి తెలిసింది ఏంది అంటే, హౌసింగ్ లోన్ ఒకటి, ప్లాట్ లోన్ ఒకటి, మార్ట్‌గేజ్ లోన్ ఒకటి ఇలా లోన్స్ ఉన్నాయి. ఇంకా ఎన్ని రకాల లోన్స్? సార్ హౌసింగ్ లోనే మనం 4 to 5 టైప్స్గా హౌసింగ్ లోన్ చేయొచ్చు సార్. ఎట్లా? ఒకటి డైరెక్ట్ హౌస్ పర్చేస్, ఆల్రెడీ రెడీ అయిన హౌస్ని మనం పర్చేస్ చేసినప్పుడు హౌస్ పర్చేస్ కింద లోన్ వస్తుంది. ఓకే. లేదంటే సెకండ్ ప్లాట్ పర్చేస్ కమ్ కన్స్ట్రక్షన్. ఓకే. ఫస్ట్ ప్లాట్ పర్చేస్ చేశాక నెక్స్ట్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం. అంటే ఇప్పుడు ప్లాట్ వరకే మీరు అమౌంట్ ఇస్తారు. ప్లాట్ వర్క్ ఇస్తాము, కన్స్ట్రక్షన్కి ఇస్తాము. కన్స్ట్రక్షన్ డిలే అయింది అనుకోండి, అట్లా ఏమన్నా టెన్యూర్ ఉంటుంది? మీరు ఎప్పుడైతే ఆ కన్స్ట్రక్షన్ మీకు 3 years పీరియడ్ ఉంటుంది, Okay. ఆ పీరియడ్ లోపు మీరు హౌస్ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ ఇన్ కేసు కంప్లీట్ చేయకుండా మీకు హౌసింగ్ లోన్ వచ్చే ఇంట్రెస్ట్ రేట్ బెనిఫిట్ అనేది ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ మీకు ఇస్తా అన్నారో అది కమర్షియల్ గా కన్వర్ట్ చేస్తారు. ఓకే. కమర్షియల్ హౌసింగ్ లోన్ కు తీసుకునే ఇంట్రెస్ట్ రేట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. 3 years లోపుకిన మనం ఇల్లు కట్టకపోతే కమర్షియల్ మీరు ఫస్ట్ ప్లాట్ పర్చేజ్ చేశారనుకోండి, 50% ఆఫ్ వాల్యూ ప్లాట్ లోన్ ఇస్తాము. నెక్స్ట్ మీరు కన్స్ట్రక్షన్ ఆ తర్వాత పర్మిషన్ తీసుకొని ఎస్టిమేషన్ తీసుకుంటారు. మన బ్యాంక్ ఇంజనీర్ కూడా ఎస్టిమేషన్ ఇస్తారు. దాంట్లో మీ డిపెండ్స్ ఆన్ లోన్ అమౌంట్ బట్టి 90 to 75% ఆఫ్ కన్స్ట్రక్షన్ వాల్యూ.